మహాకుంభమేళాలో బాగా పాపులర్ అయిన ఐఐటి బాబా అభయ్ సింగ్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతుందని మ్యాచ్ కు ముందు బాబా జోస్యం చెప్పారు. అయితే బాబా చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా పాక్ పై ఇండియా విజయం సాధించింది. దీంతో బాబా చిలక జోస్యంపై నెటిజన్స్ అంతా ఓ ఆట ఆడుకుంటున్నారు. బాబాపై మీమ్స్ వరద పారిస్తున్నారు. ఇక నుంచి బాబాను ఎవరూ ఇంటర్వ్యూలకు పిలవొద్దని పోస్టులు పెడుతున్నారు. జోస్యాలు చెప్పడం మానేసి ఓ మూలకు పడుంటాలని హెచ్చరిస్తున్నారు. అయితే తనపై పెద్ద ఎత్తున జరుగుతున్న ట్రోలింగ్ పై ఐఐటి బాబా స్పందించారు. తన తప్పుడు జోస్యానికి క్షమాపణలు కోరుతూ ఎక్స్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అయినా కూడా నెటిజన్స్ ఈ బాబాను వదిలిపెట్టడం లేదు. ముందు తప్పుగా మాట్లాడి తర్వాత సారీ చెప్తే సరిపోతుందా? అయినా బాబాలకు క్రికెట్ తో పనేంటి? ఏ ధ్యానమో చేస్తూ వెళ్లి హిమాలయాల్లో కూర్చుంటే సరిపోతుంది కదా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి జోస్యాలు చెప్తే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా బాబాకు క్రికెట్ అభిమానులు గట్టిగానే ఇచ్చిపాడేశారు.